రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈగల నర్సారెడ్డి అనేటువంటి వ్యక్తి పెరికెట్ కొటార్మురి యొక్క శివారులో ఉన్నటువంటి 202/3 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిని తను స్వాధీనం చేసుకొని అక్రమంగా పర్మిషన్లు తీసుకొని తప్పుడు పద్ధతిలో ఇల్లు కడతా ఉన్నాడు. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి పత్రికలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా వెంటనే స్పందించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ రాజు గారికి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒక దిక్కు ఆర్మూరు పట్టణంలో పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు. అదేవిధంగా గతంలో యోగేశ్వర్ కాలంలో ఒక దళిత సంఘం వాళ్ళు బ్లాక్ వేసుకుంటే దాన్ని కూలబట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా అనేక రకాల పేదవాళ్ళని ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ధనవంతులకు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం ఎందుకు సానుకూలంగా ఉన్నారు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్మూరు పట్టణంలో కానీ పెరికేటలో కానీ మామిడిపల్లిలో కానీ అక్రమంగా ఇల్లు కడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సెట్ బ్యాక్ లేకుండా కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పర్మిషన్ 2 అంతస్తులు లేకుంటే 3 అంతస్తులు కట్టే వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరి పట్ల ఎందుకు లిబరల్గా ఇలా కమిషనర్ గారు ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేపు భవిష్యత్తులో పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం, గట్టిగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈగల నర్సారెడ్డి తన బైక్ని మార్చుకొని ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కమిషనర్ రాజు గారు కూడా జోక్యం చేసి స్వాధీనం చేసుకోవాలి. అట్టి భూమిని పేదలకు పంచి ఆ పేదలకు పంచిన తర్వాత దాంట్లో ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసి పేదలకు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పై అధికారులకు కాంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.